Hello dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ అనే ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఇడియమ్స్. సో మనం బ్రిడ్జ్ కోర్సులో భాగంగానే ఇడియమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఒక 8 చేసుకున్నాం. సో మళ్ళీ తిరిగి మీ ముందుకి ఇంకొక 8 తీసుకొచ్చాను, అంటే ఒక పార్ట్ 2 లెక్క అనమాట ఇది. సో ఇడియమ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేవి అన్నీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు గుర్తుండవు, అందుకనే నేను ఒక 8 సెలెక్ట్ చేసుకుని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీరందరూ కూడా అవి నోట్ చేసుకుని చదువుతున్నారని అనుకుంటున్నాను నేను. సో మీరు ఇదివరకు ఆ ఇడియమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ వీడియో చూసినట్లయితే, అవి మీరు రాసుకున్నట్లయితే దానికి కంటిన్యూషన్గా ఇవి కూడా రాసుకోండి. దీని తర్వాత ఇంకొక వీడియో వస్తుంది మళ్ళీ ఇంకో 4-5 డేస్లో. సో మీరు అలా కంటిన్యూ చేసుకుంటే కనుక ఇడియమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా మనకి మ్యాచింగ్ అని ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో 3 మార్క్స్కి ఇవి వస్తాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో జాగ్రత్తగా గమనించండి ఇడియమ్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఇడియమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఇవి ఎక్స్ప్లెనేషన్ చేయకుండా, లేదంటే మీరు అర్థం చేసుకోకుండా ఊరికనే బట్టి పడేసి చదివేస్తే ఇవి మనకి ఎంత మాత్రం కూడా ఉపయోగపడవు, ఒక పరీక్ష రాయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సో అలా కాకుండా నువ్వు వీటి ఎక్స్ప్లెనేషన్ విని అర్థం చేసుకున్నావు అనుకో, నీ డైలీ లైఫ్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో నీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కూడా ఇవి యూజ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి, చాలా షార్ట్గా ఉంటుంది వీడియో. సో బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి, ఓకేనా? అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క 10th క్లాస్ విద్యార్థికైనా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇడియం వచ్చేసి మనకి డే డ్రీమ్. ఏంటండి ఇది? డే డ్రీమ్. ఫస్ట్ది ఏంటన్నా? డే డ్రీమ్. సో డే డ్రీమ్ అంటే మనం చాలాసార్లు వినే ఉంటాం కదా, పగటి కలలు అని చెప్తాం. సో పగటి కలలు అని చెప్తాం మనం చాలాసార్లు. ఎవడన్నా ఏదైనా చెప్పినప్పుడు ఒరే పగటి కలలు కనకరా అని చెప్పేసి మనమే అంటూ ఉంటాం. సో ఆ పగటి కలలు అనే తెలుగు వర్డ్కి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే కనుక డే డ్రీమ్. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? పగటి కలల్ని డే డ్రీమ్ అంటారు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కనుక, థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్. థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్. సో ప్లెజెంట్ థింగ్స్ గురించి ఆలోచిస్తారు, ఆలోచించి ఫర్గెట్టింగ్ ద ప్రెజెంట్. సో ప్లెజెంట్ థింగ్స్ గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా మర్చిపోతారు. దాన్నే పగటి కలలు అని చెప్తారనమాట. సో 10వ తరగతి క్లాసులో ఒక మాస్టారు మంచిగా పాఠం చెప్తా ఉన్నాడు. పాఠం చెప్తా ఉంటే నువ్వు వెనక బెంచ్లో కూర్చుని ఏం చేస్తున్నావు? నేను నెక్స్ట్ ఐపీఎల్లో ఎలాగైనా ఆడుతున్నాను, సో ఆడి నా ఫేవరెట్ టీంని కప్పు నెగ్గించబోతున్నా అని చెప్పేసి పగటి కళ్ళకి అంటూ ఉంటావు. ప్రస్తుతం నువ్వు 10వ తరగతి ఏంట్రా బాబు పరీక్షలు రాయాలి అన్న చెప్పి ఆ విషయం నీకు గుర్తుండదు, ఆ బాధ నీకు ఉండదు. సో నువ్వు ప్రెజెంట్ థింగ్స్ గురించి నువ్వు మర్చిపోయి, ఫర్గెటింగ్ ద ప్రెజెంట్ థింగ్స్, సో మర్చిపోయి నువ్వు ప్లెజెంట్ అంటే అందంగా అత్యద్భుతంగా ఉండే వాటి గురించి ఆలోచిస్తావు. వాటినే మనం ఏమంటాము? పగటి కలలు, ఇంగ్లీష్లో డే డ్రీమ్. మీకు ఇప్పుడు వచ్చేసేయాలి వెంటనే ఈ మాట. థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్, థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్, ఫర్గెటింగ్ ద ప్రెజెంట్. థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్, ఫర్గెటింగ్ ద ప్రెజెంట్. ఓకేనా? వచ్చేసిందా ఫస్ట్ వన్ అందరికీ? చాలా ఈజీ డే డ్రీమ్ అంటే. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? ఇక్కడ కొలాప్స్. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? కొలాప్స్. బ్రేక్ డౌన్ అంటే ఏంటన్నా? కొలాప్స్, ఓకేనా? సో నువ్వు బైక్ మీద చాలా స్పీడ్గా హైవేలో పోతున్నావు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక రోడ్డు ప్రక్కనే నుంచుని ఉన్నారు, వాళ్ళ ముందు కారు ఉంది. సో వాళ్ళకి ఏం జరిగింది అని నువ్వు వెంటనే అడిగావు, అరే ఏమైందండి మీరు ఇక్కడ నుంచున్నారని చెప్పేసి అడిగినప్పుడు, సో మేము మీలాగే కారులో వస్తూ ఉన్నాం, కారు డమ్ అని ఒక్కసారిగా ఆగిపోయింది. సో ఆగిపోయింది అంటే బ్రేక్ డౌన్ అయ్యింది, అంటే కొలాప్స్ అయ్యింది. సో వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్లో? సో కారు బ్రేక్ డౌన్ అయ్యిందండి అని అంటారు. సో బ్రేక్ డౌన్ అంటే నువ్వేం తెలుసుకోవాల్సిన అర్థం ఏంటి? కొలాప్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు బ్రేక్ డౌన్ అర్థం తెలియలేదనుకో, ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వాట్ హ్యాపెండ్ అని అడిగినప్పుడు వాళ్ళు కార్ బ్రేక్ డౌన్ అని అన్నారనుకో, తెల్ల ముఖం వేసుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు బ్రేక్ డౌన్ కొలాప్స్, బ్రేక్ డౌన్ కొలాప్స్ అని చదివేస్తావు జనరల్గా.
కానీ దాని మీనింగ్ తెలుసుకోవాలి. అర్థమవుతుందా? బ్రేక్ డౌన్ అంటే ఏంటి? కొలాప్స్ అయిపోయింది. ఏమైంది? కొలాప్స్ అయింది అని అర్థం. నెక్స్ట్ ఓవర్ డూ. నెక్స్ట్ ఏంటమ్మా? ఓవర్ డూ. ఓవర్ డూ అంటే డూ సంథింగ్ ఎక్సెసివ్. డూ సంథింగ్ ఎక్సెసివ్. ఉదాహరణకి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు జంట ఉందనుకోండి, ఉదయాన్నే లేవగానే ఏమండి టిఫిన్ తిండి అని చెప్పేసి ఆ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అంది. సో కొత్తగా అయింది కదా, కొత్తగా అయినప్పుడు అన్నీ కొత్తగానే ఉంటాయి, చాలా ప్రేమ ఎక్కువైపోద్ది. సో ఒక 4 ఇడ్లీ తిండి అన్నప్పుడు అతను ఏం చేస్తాడు? 4 ఇడ్లీ, 2 బజ్జీ, 2 పూరి, తర్వాత 2 దోశ, 2 వడ, ఇలా అన్ని రకాలు కట్టించుకుని తీసుకొస్తాడు. ఎప్పుడు? స్టార్టింగ్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా. ఇదే ప్రేమ 6 నెలల తర్వాత 4 ఇడ్లీ తిన్నంటే 2 ఇడ్లీ తెస్తాడు, చల్లారిపోద్ది కదా ప్రేమ. సో ఇక్కడ ఏంటి? డూ సంథింగ్ ఎక్సెసివ్. కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఓవర్ డూ అంటే ఎక్కువ చేసాడు, అతి చేసాడు, ఉన్నదానికంటే ఎక్కువ చేసాడు. ఆవిడ ఏమడిగింది? కేవలం 4 ఇడ్లీ తీసుకురామని చెప్తే బ్రదర్ ఏం చేశాడు? 2 దోశ, 2 పూరి, 2 వడ, 2 బజ్జీ అన్నీ కలుపుకుని తెచ్చాడు. దాన్నే అతి అంటారు. ఏమంటారు? అతి. ఇక్కడ అదే అని చెప్తున్నాడు ఇంగ్లీష్లో. డూ సంథింగ్ ఎక్సెసివ్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసాడు. అర్థమవుతుందా? సో మన ప్రిన్సిపల్ కానీ సార్లకు కానీ జనరల్గా రెస్పెక్ట్ సరిపోద్ది. సార్ 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 అని చెప్పేసి కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేసేస్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారు? ఓవర్ డూ అంటారు. ఏమంటారు? ఓవర్ డూ. దాన్నే మనం మీనింగ్ చూసుకుంటే కనుక డూ సంథింగ్ ఎక్సెసివ్. డే డ్రీమ్ అంటే ఏంటి? థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్ ఫర్గెటింగ్ ద ప్రెజెంట్. మరి బ్రేక్ డౌన్ అంటే ఏంటి? కొలాప్స్. కారు గురించి చెప్పాను అక్కడ ఎగ్జాంపుల్గా. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? కొలాప్స్. నెక్స్ట్ ఓవర్ డూ అంటే ఏంటి? ఓవర్ డూ అంటే డూ సంథింగ్ ఎక్సెసివ్. డూ సంథింగ్ ఎక్సెసివ్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ అవుట్పుట్. అవుట్పుట్ అంటే ఏంటమ్మా? ఉత్పత్తి. అవుట్పుట్ అంటే ఏంటి? తెలుగులో చూసుకుంటే ఉత్పత్తి. ఓకేనా? సో నువ్వు ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అవ్వవు. బాగా ప్రిపేర్ అయినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దామంటాం. అవుట్పుట్ ఎప్పుడు చూస్తాం? పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో ఆ ప్రొడక్ట్ ఎలా వస్తుంది లాస్ట్లో చూద్దామని చెప్పేసి అంటారు కదా. సో దాన్నే మనం ఏమంటాము? అవుట్పుట్. సర్వీస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. సర్వీస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. ఓకేనా? అవుట్పుట్ అంటాం దాన్ని. ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీలో ఒక పక్క బియ్యం వేశారు, అంటే రైస్ వేశారు. రైస్ వేసినప్పుడు అలా ప్రయాణించి చివరికి వచ్చేసరికి అది ఒక ప్యాకింగ్ అయిపోద్ది, అంటే రైస్ అనేది ప్యాకింగ్ జరిగిపోద్ది. దాన్నే మనం ఏమంటాం? ఉత్పత్తి. ఓకేనా? ప్రొడక్షన్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వీస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. గూడ్స్ ప్రొడ్యూస్ అవడాన్నే అవుట్పుట్ ఏమంటాము? అవుట్పుట్. ఏమంటాం నాన్న? అవుట్పుట్. ఓకేనా? నెక్స్ట్ వన్ సింక్. సింక్ అంటే గో డౌన్ బిలో ద సర్ఫేస్. సింక్ అంటే ఏంటి? మునిగిపోవడం. సింక్ అంటే ఏంటి? మునిగిపోవడం. సో మీరు ఉదాహరణకి నీళ్ళలో రాయలు విసురుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో చాలా సినిమాల్లో కూడా చిన్నపిల్లలు అలా సముద్రం దగ్గరికి పోయి లేదంటే చెరువు దగ్గరికి పోయి అలా రాళ్ళు విసురుతూ ఉంటే ఏమవుతాయి? కిందకి బుడక్ 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 అని చెప్పేసి మునిగిపోతాయి. దాన్నే మనం సింక్ అయిపోవడం అంటారు. సో నేను సింక్ అయిపోతున్నాను అంటారు మునిగిపోతూ మునిగిపోతూ. సో దాన్ని ఏమంటారు? సింక్ అంటే గో డౌన్ బిలో ద సర్ఫేస్. సర్ఫేస్ అంటే ఉపరితలం. ఉపరితలం నుంచి కిందకి మునిగిపోవడం, కిందకి వెళ్ళిపోవడాన్నే మునిగిపోవడాన్నే ఏమంటారు? సింక్. డే డ్రీమ్ అంటే థింక్ అబౌట్. నాతో కలిపి చెప్పండి. డే డ్రీమ్ అంటే థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్ ఫర్గెటింగ్ ద ప్రెజెంట్. బ్రేక్ డౌన్ అంటే కొలాప్స్. బ్రేక్ డౌన్ అంటే ఏంటన్నా? కొలాప్స్. ఓవర్ డూ అంటే డూ సంథింగ్ ఎక్సెసివ్. ఓవర్ డూ అంటే ఏంటి? డూ సంథింగ్ ఎక్సెసివ్. అవుట్పుట్ అంటే సర్వీసెస్ అండ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. సర్వీసెస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. ఓకేనా? నెక్స్ట్ సింక్ అంటే ఏంటి మరి? గో డౌన్ బిలో ద సర్ఫేస్. గో డౌన్ బిలో ద సర్ఫేస్. మునిగిపోవడాన్నే సింక్ అంటాం. మునిగిపోవడాన్నే సింక్ అంటాం. నెక్స్ట్ డిసెండ్. డిసెండ్ ఏంటన్నా? డిసెండ్ మూవ్ డౌన్వర్డ్స్. పైనుంచి కిందకి వచ్చేదాన్నే డిసెండ్ అంటాం. ఏమంటాము? డిసెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఫ్లోర్ల ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి. సో 5th ఫ్లోర్లో ఉండేటువంటి ఆ లిఫ్ట్ అనేది ఏమవుద్ది? మనం కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినప్పుడు కిందకి దిగిపోతుంది, అంటే మనం లిఫ్ట్ డిసెండ్ అంటాం. సో లిఫ్ట్ అనేది కిందకి వచ్చేస్తుంది, మూవ్ డౌన్వర్డ్స్. అది డౌన్వర్డ్స్కి మూవ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే కనుక ఇక్కడ ఇడియంలో డిసెండ్ అని పిలుస్తాం. ఏమంటాము? డిసెండ్ అంటే కిందకి వచ్చేయడము, మూవ్ డౌన్వర్డ్స్.
క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వెట్. ఓకేనా? వెట్ అంటే ఏంటి? షార్పెన్. వెట్ అంటే ఏంటి? షార్పెన్. సో ఎప్పుడైనా గొడవలు అవుతున్నప్పుడు వాడిని నరికేస్తాను నేను ఊరుకోనని చెప్పేసి మనం తిడతా ఉంటాం. సో ఆ కత్తి తీసుకురా, లోపల కత్తి నరికేస్తాను అని అంటాం. సో లోపల కత్తి తీసుకొచ్చేసరికి అది తుప్పు పట్టి ఉంటుంది. సో చాలా రోజుల నుంచి ఎవరిని నరక్క తుప్పు పట్టిపోయి లోపల ఉంటుంది. అప్పుడు దీన్ని ఏం చేస్తుంటారు? కోపంతో నూరుతూ ఉంటారు. అంటే కత్తికి పదును పెడతారనమాట. సో పదును రావాలంటే ఏం చేస్తారు? నూరుతూ ఉంటారు. అలా కత్తికి పదును పెట్టడాన్నే మనం ఏమంటాము? వెట్ అంటాం. వెట్ అంటే ఏంటి? షార్పెన్. వెట్ అంటే ఏంటన్నా? షార్పెన్. ఓకేనా? నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే తేలడం. ఓకేనా? ఫ్లోట్ అంటే ఏంటి? తేలడం. అరే నీటిలో ఏదైనా పడిచినప్పుడు అది తేలుతుంది అనుకో పైకి, అది ఫ్లోట్ అవుతుందా అని మనం అంటాం. ఫ్లోటా సింకా అని గేమ్ ఆడుతున్నాం. మీరు బిగ్ బాస్లో అప్పుడప్పుడు చూడొచ్చు. సో ఒక వస్తువు చూపిస్తాడు, ఇది నీటిలో ఫ్లోటా సింకా అని అంటారు. అంటే ఫ్లోట్ అంటే ఏంటి? తేలడం. సింక్ అంటే ఏంటి? మునిగిపోవడం. అర్థమవుతుందా? ఇక్కడ సింక్ కూడా వచ్చింది కదా. సింక్ అంటే గో డౌన్ బిలో ద సర్ఫేస్, అంటే మునిగిపోవడము. ఫ్లోట్ అంటే తేలడము. రెండు ఆపోజిట్ అనమాట. ఓకేనా? మూవ్ నియర్ ద సర్ఫేస్. ఇదేమో డౌన్ బిలో ద సర్ఫేస్, ఇదేమో నియర్ ద సర్ఫేస్, అంటే ఉపరితలం సర్ఫేస్ పైకి వచ్చేయడం అనమాట. ఓకేనా? తేలడం, దాన్నే మనం ఫ్లోట్ అంటాం. ఓకే. డే డ్రీమ్ అంటే థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్ ఫర్గెటింగ్ ద ప్రెజెంట్. బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? కొలాప్స్. బ్రేక్ డౌన్ అంటే ఏంటన్నా? కొలాప్స్. ఓవర్ డూ. డూ సంథింగ్ ఎక్సెసివ్, అతి చేసేయడం. ఓవర్ డూ అంటే ఏంటి? డూ సంథింగ్ ఎక్సెసివ్. అవుట్పుట్. సర్వీస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. సర్వీస్ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. సింక్. గో డౌన్ టు ది సర్ఫేస్. గో డౌన్ బిలో ద సర్ఫేస్. గో డౌన్ బిలో ద సర్ఫేస్. డిసెండ్. మూవ్ డౌన్వర్డ్స్. డిసెండ్ అంటే ఏంటమ్మా? మూవ్ డౌన్వర్డ్స్. నెక్స్ట్ వెట్. షార్పెన్. వెట్ అంటే ఏంటి? షార్పెన్. ఫ్లోట్ అంటే ఏంటి? మూవ్ నియర్ ద సర్ఫేస్. మూవ్ నియర్ ద సర్ఫేస్. సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈడియమ్స్. మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం. అందులో రిమైనింగ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.